ఆడినావు కాబట్టి కొంత డిఫరెన్స్ గ్యాప్ కనబడుతుంది. అయితే మొదటిగా శరత్ మాట్లాడదాం. నీ గురించి చెప్పాల్సిన పనులు నువ్వే చెప్పుకో. అవసరం లేదు, బాగా తెలుసుకుంటే. వేదిక మీద ఉన్న ప్రజానాయకులు, ఉద్యమకారులు, ఎందుకంటే ఉద్యమాలు ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఉస్మానియా విద్యార్థులుగా మాది రాష్ట్ర పోరాటం అయితే, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులుగా వాళ్ళ పోరాటం ఉంటే, తెలుగు యూనివర్సిటీ విద్యార్థులుగా వాళ్ళ పోరాటం ఉంటే, వాటన్నింటినీ ఒక కల్చర్గా తీసుకొని ఇన్ని లక్షల మందిని, కోట్ల మందిని, ప్రపంచాన్ని కూడా ఆలోచింపజేసేటువంటి సినిమాలు తీసి ఆరిపోతున్నటువంటి ఆ దీపానికి ఆ కాగడను ఒక గొప్ప అగ్గిల ప్రజలలో ఎప్పుడూ నిత్యం నడిపించే విధంగా సినిమా అనేది ఒక పెద్ద మీడియాని తీసుకొని ప్రజలలో ఆ చైతన్యం ప్రకటించింది. కాబట్టి వాళ్ళ ఉద్యమం కూడా చాలా గొప్పదని చెప్పేసి ప్రజానాయకులు అనడం జరిగింది. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి శంకరన్నకి, అలాగే వేదకుమార్ గారికి, మన అభిమాన స్టార్, మనకు సినిమా హీరోలు ఉంటారో లేదో తెలియదు కానీ చిన్నప్పుడు అసలు ధూమ్ధాము మొదట ఎవరు పెట్టిండు అంటే ఆనాయనమూర్తి పెట్టిండు. ప్రజల పాటలన్నీ వింటే జగన్నాట్య మండలి పీపుల్స్ వారి సభలలో వినాలి, లేకపోతే అన్న సినిమాలో చూడాలి మనం. అప్పుడు ఫస్ట్ ధూమ్ధాం అది. యాక్చువల్లీ ఒక సభగా నిజం చెప్పుకుంటా, ఆ రోజు మా కిలావరంగల్ మా ఊరికి వచ్చిండు అన్న. పిలిస్తే ఒక సినిమా యాక్టర్, ఈ నాతోటి కలిసి పనిచేసినటువంటి ఒక చిన్న యాక్టర్ అన్న, ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చు శంకర్ అన్న. మీ ఇష్టం బాబు. చిన్న యాక్టర్ నాతో కలిసి, ఎవరెవరు ఎక్కువ మాట్లాడితే నాకు ఈజీ, నాతో పనిచేసినటువంటి వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. నా ఫ్రెండ్స్ చాలామంది. అందులో హైదరాబాద్కి ఎప్పుడన్నా ఉస్మాన్ యూనివర్సిటీకి రారా అంటే కూడా టైం ఇయ్యను వాళ్ళు, జస్ట్ కొంచెం బిజీ అయిపోయి. అంత పెద్ద అంటే అలాంటి ఈ కల్చర్లో అంత పెద్ద ఒక సూపర్ స్టార్. ఎందుకంటే బండ్లు కట్టుకొని పోయేటారు ఆయన సినిమాకి, మామూలుగా ఇప్పటికి పోతారు. ఆనాయనమూర్తి సినిమా అంటే అన్న సినిమా, ఇది మన సినిమా అని చెప్పేసి మన బతుకు జీవిత చిత్రం చేసి బండ్లు కట్టుకొని పోతారు ఇప్పటికి. అన్న ఇట్లా మీ ఇట్లా బస్ యాత్ర ముగింపు సభ వరంగల్ కన్వీనర్ నేను. తమ్ముడు మీరు మొత్తం తెలుసు నాకు, తమ్ముడు మీరు మొత్తం తెలుసు, మీ పోరాటం వల్ల తెలుసు నాకు, తప్పకుండా వస్తాను, డేట్ చెప్పు నాకు అన్నాడు. అందరూ నాకు ఈ రోజు లేదు, ఆ రోజు లేదు ఇవి చెప్తే, ఆనాయనమూర్తి అన్న చెప్పగానే మా ఊరికి వచ్చి అసలు వెండి తెర మీద చూసిన ఆనాయనమూర్తి అన్న వేరు. ఎందుకంటే సినిమా నటులను చిరంజీవి మనకి ఎంత అద్భుతంగా మోసం చేసిండో మనకు తెలుసు. న్యాయం, నీతి, ఠాగూర్, గీగురు, హిట్లర్ ఇవన్నీ తీసిండు. తీరా ఉద్యమం వచ్చేసరికి దాన్ని తిప్పేసిండు. అంటే నటన జీవితమే నటన అనేది వాళ్ళు నిరూపించింది. కానీ సినిమాలో ఏం నటించలో ప్రజలలో కూడా అలాగే ఉన్నాడు. అలాగే అదే సహజమైన నటన, అదే నటించింది, అదే నటన, అదే జీవితం అని, ప్రజా జీవితం. నిజంగా మార్క్సిస్ట్ ఎవరైనా ఉంటే అట్లుండాలని. అట్లా మా ఊరికి వచ్చిండు. ఆంధ్ర వాడైనా, అమెరికా వాడైనా, మనిషి అన్నాడు ఎవడన్నా తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేయాలి. అలాగే చెప్తూ ఆంధ్రలో కూడా మాకు ఆత్మగౌరవం ఉంటుంది, స్వాభిమానం ఉంటుంది. అందరూ కొంతమంది కోస్తా భూస్వామి అగ్రకుల పెట్టుబడిదారులు చేయబట్టి అందరినీ తిట్టడం కూడా సరికాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు, అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు కూడా మీరు గౌరవించాలని చెప్పేసి ఆ మీటింగ్లో మాట్లాడిన తర్వాత, ఎందుకంటే కొంచెం ఆంధ్ర అంటేనే ఇప్పుడు మనల్ని వినేటట్లేదు, సభకు పిలిచినట్టు కనేటట్టున్నది ఆంధ్ర స్టేజ్ ఎక్కితే. కానీ ఆనాయనమూర్తి మాట్లాడిన తర్వాత అసలు ప్రజలు నినాదం పట్టింది. అంతేకాకుండా మా ఇంటికి వచ్చి బూడున్నాడు అన్న. మా ఇంట్లో అది ఊరంతా ఒక 2 రోజుల దాకా ఆనాయనమూర్తి ఇంత బూడినాడ అని ఒక చరిత్ర తన పోయేదాన్ని నేను తర్వాత చెప్తాను. అట్లా మన అభిమాన హీరో అన్న ఉన్నాడు. తర్వాత శంకర్ అన్న. ఈ ఇంతమంది గాయకులను, నటులను ఒక సినిమాలో ఇంతమందిని చూపిస్తారనేది జైబులో తెలంగాణ సినిమా చూసిన తర్వాత అలా యాక్టర్లో లేకపోతే వాళ్ళ ప్రజానాయకులు ఎవరు గుర్తుపట్టి రాకుండా ప్రజానాయకులు అందరినీ అందులో అద్భుతంగా అలాంటి సినిమాలో చూపించడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. కిలవరంగల్కి వచ్చిన అన్న కూడా
కాకుంటే ఏంటంటే బిజీలో మా ఇంటికి రాలేదు, కొంచెం బాధ అనిపించినది అంతే. అన్నకి అలాగే ఏల లక్ష్మణ్ గారికి ఇదంతా మాకు ఈరోజు రవణ నేను మేమందరం స్టేజ్ ఎక్కి మాట్లాడి ఇది చేసే అవకాశం కల్పించినటువంటి మా ప్రేమన్నకి నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నగరం నిద్రపోతున్న సినిమా చూస్తే ఒక డైరెక్టర్ ఎన్ని కోణాల నుంచి ఒక నగరంలో జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి కల్చర్ని ఎంత అద్భుతంగా చూపిస్తారో మనకు తెలుస్తుంది. అలాగే ప్రేమన్నతోటి ఫస్ట్ ప్రేమన్నతో మాట్లాడాలంటే భయం ఉంటుంది. ఎందుకంటే మనం చేయెత్తే దగ్గర నుంచి కూర్చునే వరకు ప్రతిదీ కౌంట్ చేస్తాడు. కౌంట్ చేసి తర్వాత ఆ కూర్చునే పద్ధతిలో ఎన్ని లోపాలు ఉన్నాయి, మాట్లాడే పద్ధతిలో ఎన్ని లోపాలు ఉన్నాయి, ఇవన్నీ సీరియల్గా చెప్తాడు. అందుకే అంతటి భయం ఉండేది. మాట్లాడాలని మూడత చెప్పగానే భయం అనిపించింది. మామూలు అసలే ప్రేమ ఉండదు, తోటంగా రాయచ్చు. కానీ శంకరన్న సినిమాలకు కూడా రాసే అవకాశం ఉండే నాకు. జైబులో తెలంగాణలో మేమున్న క్యాంపస్ అంతా ఉయ్యాలో ఉయ్యాలా, పోలీసు క్యాంపులాయే ఉయ్యాలో ఉయ్యాలా, పగలంతా ఫైరింగ్ చేస్తుండే ఉయ్యాలో ఉయ్యాలా, రాత్రిరంతా రైడింగ్ చేస్తుండే ఉయ్యాలో ఉయ్యాలా, ఒకరిని 10 మందేసి ఉయ్యాలో ఉయ్యాలా, ఆటాడిందమ్మ ఉయ్యాలో ఉయ్యాలా, పాములను చంపినట్లు ఉయ్యాలో ఉయ్యాలా, పాములను చంపినట్లు ఉయ్యాలో ఉయ్యాలా, పండేసి చంపిల్లమ్మ ఉయ్యాలో ఉయ్యాలా, పగలంతా ఫైరింగ్ చేస్తుండ్రే ఉయ్యాలో ఉయ్యాలా, రాత్రిరైతే రైడింగ్ చేస్తుండ్రే ఉయ్యాలో ఉయ్యాలా, పండుకున్న నిద్రల కూడా ఉరుకు ఉరుకని తరుముతున్నారు, నా తల్లి తెలంగాణ ఉయ్యాలో ఉయ్యాలా, తల్లడిల్లిపోతుందమ్మ ఉయ్యాలో ఉయ్యాలా, తల్లడిల్లిపోతుందమ్మ తాడో పేడో తెచ్చమంటూ, నా తల్లి తెలంగాణ ఉయ్యాలో ఉయ్యాలా, తల్లడిల్లిపోతుందమ్మ ఉయ్యాలో ఉయ్యాలా. ఈ పాట పెట్టే అవకాశం ఉండే అందులో. తర్వాత కొంత ఇక పాట కొంచెం మార్పులు చేర్పులు చేయడము, తర్వాత ఈ అన్నని మళ్ళీ అన్న బిజీ అవ్వడం, కొంచెం కలవకపోవడం వల్ల అది మిస్ అయిపోయింది. కానీ జైబులో తెలంగాణలో పొడుస్తున్న పొద్దుతో పాటు నా పాట కూడా వినిపించేది. అలా ఆ పాట అలా అన్నతోటి మిస్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు అలా మిస్ అయిపోయినా సరే, ఇప్పుడు అందరం ఒక వేదిక మీద తీసుకొచ్చినటువంటి ప్రేమన్నకి, ఇంకా మిగతా రచయితలందరికీ, మౌనికకి, లక్ష్మణ్ ఇళయ గారికి, అలాగే ఈ పాటలన్నింటినీ ఒక ఇళయరాజా ఫ్లేవర్ లాగా తీసుకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ యశోక్ కృష్ణన్నకి మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఇందులో ఇప్పుడు పాట అంటే ఇప్పటిదాకా మనం చెప్పింది నా అభిమాన పోయెట్ పసుమ రవీంద్ర అన్న ఇప్పటిదాకా పాట గురించి చెప్పిండు. పాట మీద రీసెర్చ్ కాబట్టి అద్భుతంగా పాట గురించి చెప్పిండు. పాట ఒక ప్రాధాన్యత ఎంత గొప్పది, ఉద్యమానికి అసలు పాట లేకుంటే ఎలా ఉంటుందండి. తెలంగాణలో ఉన్న వాళ్ళు ప్రతి ఇంటికి కూడా గాయకుడు తయారవుతారు. ఎందుకంటే వాళ్ళ వెనుక పోరాటం ఉంటుంది కాబట్టి, వాళ్ళ వెనుక అణచివేత ఉంటుంది కాబట్టి, వానితోటి నిత్యం ఒక సంఘర్షణ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాడు. అందుకే ఇక్కడ మన తెలంగాణలో గద్దలు పుడతారు, ఆంధ్ర కోస్తాంధ్రలో ఘంటసాలలు పుడతారు అనేది వచ్చిన సామెత ఉంది. తెలంగాణలో ఎక్కడైతే ఉద్యమం అణచివేత ఉంటుందో అక్కడ ఆ ప్రజా కళారూపాలు అవన్నీ ఉద్యమ రూపాలుగా తయారవుతున్నాయితో ఇప్పటి వరకు చెప్పినటువంటి పసుమ రవీంద్రన్నకి, అలాగే రమేష్ అన్నకి, ఈ సభలో ఉన్న నిజాం కాలేజ్ విద్యార్థులకు, ఇంకా అన్నకి, ప్రజాకవి మా ఇప్పటిదాకా హైదరాబాద్ పాటతోటి అద్భుతంగా పాడి ఇచ్చిన గొప్ప కవి గుడిపల్లి రవణ గారికి, మిగతా మిత్రులందరికీ ఉద్యమం తెలియజేస్తూ, ఇప్పటి టైం తీసుకొని పాట అంటేనే ఉద్యమం ఎంత గొప్పగా చేస్తామో ఆ గొప్ప ఉద్యమాన్ని సజీవంగా ఉంచాలంటే, ప్రజల్లో ఎప్పుడు అది తాజాగా ఉండాలంటే పాట తప్ప వేరే ఆయుధం లేదు. అందుకే తెలంగాణ ఉద్యమం ఇప్పటి వరకు ఇంత స్ట్రాంగ్గా 3 ఏళ్ళ నుంచి ఉన్న, 69 నుంచి స్టార్ట్ ఇప్పటి వరకు ఇంత స్ట్రాంగ్గా ఉంది అంటే బికాస్ పాటే, ఇంకా వేరేది లేదు. పాట
పాటతో కూడుకున్నటువంటి ఇంకా కొన్ని చైతన్య రూపాలు. కాబట్టి వాటన్నింటిని ఒక దగ్గర చేర్చి ఇంత గొప్ప అవకాశం ఇందులో ఇచ్చినందుకు, ఇంతమంది రచయితలను మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్రం వస్తుందా రాదా, ఇది డ్రామా ఏందా అనే సందిగ్ధంలో ఉన్న సందర్భంలో మరొకసారి ఒక ఆలోచింపజేసే విధంగా వీళ్ళందరినీ కూర్చోబెట్టే ఒక గొప్ప ప్రయత్నం చేసినటువంటి ప్రేమన్నకి మరోసారి ఉద్యమాలను తెలియజేస్తూ